అనగనగా ఒక ఊరిలో రామయ్య, జానకి అనే దంపతులు ఉంటారు. వారిది ఒక మధ్యతరగతి కుటుంబం. రామయ్య గారు ఒక చిన్నపాటి రైతు. అతను చక్కగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. రామయ్య గారి ఇంట్లో తన చిన్నప్పటి నుండి తన తాత గాని, రామయ్య తండ్రి కానీ అసలు ఆ ఇంట్లోని ఆడవారి మాటలకి విలువ ఇచ్చేవారు కాదు. ఇంకా పైపెచ్చు ఆడవారికి పెత్తనం ఇవ్వటం వల్ల మగవారి చేతికి మరియు చేతకానితనం అని ఊర్లో అందరూ ఎగతాళి చేస్తారు అనుకుంటూ భావించేవారు. రామయ్య భార్య జానకి తన భర్తని అడిగి ఆమెకి నచ్చిన వస్తువులు తెచ్చుకోవాలి అని అప్పుడప్పుడు పక్కవారిని చూసి తనకి ఆశ పుట్టేది. కానీ రామయ్య తల్లి కాంతం ఎప్పుడైనా రామయ్య తన భార్య అయిన జానకికి ఏదైనా కొనుక్కోమని చెప్తే వెంటనే కాంతం అక్కడికి వచ్చేసి తన కొడుకు అయిన రామయ్యకు, హవ్వా ఏందిరా, మన ఇంటా వంట లేదు, నీ ఇంటి ఆడదానికి ఇలా ఏది అడిగితే అది కొనివ్వటానికి అనుమతిస్తున్నావు, మరియు అంతగా చనువిస్తున్నావు, ఇంకేమైనా ఉందా? అంత చనువు నీవు తనకిస్తే రేపు తను నీ నెత్తినెక్కి కూర్చుంటుంది అని మందలిస్తూ ఉండేది. జానకి అత్త అలా మాట్లాడినప్పుడల్లా ఆ మాటలు విని తను చాలా బాధపడుతూ ఉండేది. మా అత్తమ్మ కూడా ఒక ఆడవారే కదా, ఎందుకు ఇలా నన్ను ద్వేషించి చులకం చేస్తున్నారు? అందుకనే ఆడవాళ్ళకి ఆడవారే శత్రువు అంటారు, ఇదేనేమో అనుకుంటూ చాలా మౌనంగా ఉండిపోయేది. అంతేకాకుండా అత్తగారి మరియు భర్త మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని సేవలు చేస్తూ అలా గడుపుకొస్తూ ఉండేది జానకి. అలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా రామయ్య జానకికి ఒక చక్కని కొడుకు జన్మించాడు. ఇక మొదటిసారిగా తన కొడుకుకి వారసుడిగా మరలా కొడుకు పుట్టేసరికి కాంతం గారి సంతోషానికి అవధులు లేవు. ఇంకేముంది, ఎంతో సంతోషంతోటి ఊరంతా పిలిచి బారసలలు జరిపించారు. ఆ తర్వాత నుండి అతడికి కావలసిన ప్రతి ఒక్క కార్యక్రమాలు ఎంతో ఘనంగా చేపించేసింది. అలా చిన్నగా కొన్ని రోజులు గడుస్తూ వచ్చాయి. ఇక కాంతం మనవడేమో కాంతం పెంపకంలో అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్నాడు. అలా పెరిగిన ప్రతాప్ చక్కగా స్కూలుకి వెళ్ళి వయసుకు వచ్చేశాడు. వాళ్ళ అబ్బాయిని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేసేశారు. ప్రతాప్ చక్కగా రోజు స్కూలుకి వెళ్తున్నాడు. కొన్నిసార్లు ఇంటికి వచ్చి నాయనమ్మ గారాబం వల్ల ప్రతాప్ అల్లరి చేస్తూ ఉండేవాడు. అప్పుడు జానకి తన కొడుకు అయిన ప్రతాప్ను అలా చేయకూడదు, మంచిది కాదు అని మందలిస్తూ ఉండిద్ది. తను అలా మందలించాలని ప్రయత్నించిన ప్రతిసారి వెంటనే కాంతం అక్కడికొచ్చి, హే, నీకేమైనా బుద్ధుందా? లేక ఒక్కగానొక్క ఇంటి వారసుడు, వాడిని పట్టుకుని నువ్వు మాటలంటావేంటి అంటూ వారిస్తూ ఉండేది. మనవడైన ప్రతాప్ అల్లరిని వెనకేసుకొస్తూ ఉండేది. అలా కాంతమ్మ ఒక్క మాట కూడా మనవణ్ణి అననీయకుండా అడ్డు తగలటం వల్ల జానకి గారు చాలాసార్లు మౌనంగా ఇక ఏమీ అనకుండా వదిలేస్తూ ఉండేది. కొన్నిసార్లు బాగా ఎక్కువ అల్లరి చేసినప్పుడు మందలించాలని ట్రై చేస్తే కాంతం గారు కోడల్ని తిడుతూ ఉండేవారు. ఏంటి, వాడు అబ్బాయి అలానే ఉంటాడు, నీ పనేది నువ్వు చూసుకోపో అని చులకన చేసి కొడుకు ముందే మాట్లాడేది. జానకి కొడుకు ఇక నాయనమ్మ సపోర్ట్ ఉందని ఇంకా ఎంతో అల్లరిగా పెరుగుతూ ఉండేవాడు. జానకి అత్తగారి ముందు ఇక ఏమీ మాట్లాడకుండా కొడుకు ప్రవర్తన మంచిగా లేదు అనుకుని తన భర్త రామయ్యకి కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండేది ప్రతాప్ ప్రవర్తన గురించి. అలా తన కొడుకు గురించి చెప్పగానే రామయ్య కూడా తన తల్లి కాంతంలాగే కొడుకుని సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. వాడు మగబిడ్డే, వాడు ఏదైనా చేస్తాడు, నువ్వు కామ్గా ఉండు అంటూ ఉండేవాడు. కాలం కొద్ది రోజులు గడిచాక జానకికి రెండవ సంతానంగా ఆడపిల్ల పుట్టింది. అబ్బా, ఆడపిల్ల పుట్టిందా అంటూ కాంతం గారు ఆడపిల్ల అని చులకం చేస్తూ ఉండేది. రామయ్య గారికి ఆడపిల్లంటే ఇష్టముంది, కానీ పెద్ద చేసి వేరే ఇంటికి కట్న కానుకలిచ్చి సాగనంపాలి, ఎప్పటికి పరా ఇంటికి వెళ్లేదే కదా, నా కొడుకు నా దగ్గర ఉంటాడు అనుకునేవాడు. జానకి గారు పుట్టింది నాకు తోడు ఉంటది అని అత్తా భర్త కొడుకు నన్ను అర్థం చేసుకోపోయినా నా కూతురితో నా ఆశ తీర్చుకోవచ్చు అని సంతోషంగా కూతుర్ని ప్రేమగా పెంచుకుంటూ ఉండేది. రామయ్య కూతురుకి సిరి అని పేరు పెట్టాడు. సిరికి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా కాంతం ఆడపిల్లే కదా అని ఘనంగా అస్సలు జరగనివ్వలేదు. జానకి గారు కొడుకుకి కూతురికి మధ్య వ్యత్యాసం చూసి బాధపడుతూ ఉండేవారు. కానీ
ఇక భర్తని అత్తని ఎదిరించే సాహసమైతే ఆమెకి లేదు కదా, మౌనంగా ఉండేది. ప్రతాప్ చదువులో తప్ప అన్ని విషయంలో ముందుండేవాడు. చదువులో ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉండేవాడు. కానీ సిరి మాత్రం శ్రద్ధగా చదువుతూ జానకి గారికి మరలా ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తూ ఉండేది. కాంతం అప్పుడప్పుడు మనవరాల్ని కోప్పడుతూ ఉండేది. సిరి నానమ్మ మాటలు ఇంతే కదా అని సర్దుకుపోతూ ఉండేది. రామయ్య పొలం పనులు చేసి అలసిపోయి వస్తే పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి సిరి తనకి మంచినీళ్లు అవి ఇవి అందిస్తూ ఉండేది. రామయ్య కూతురు నడవడికకి సంతోషపడిపోయేవాడు. కానీ చనువిస్తే మరల నెత్తిన ఎక్కుతారు అని చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రులు నేర్పిన సంస్కారానికి ఎప్పుడూ సిరిని మెచ్చుకునేవాడు కాదు. సిరికి తన తండ్రి తనతో అన్నయ్యకు ఎలా మాట్లాడతాడో అంతే ప్రేమగా నాతో కూడా మాట్లాడితే బాగుండు కదా అని అనుకుంటూ ఉండేది. నాకు నచ్చినవి నాన్న కూడా నాకు కొనిస్తే బాగుండు కదా అన్నయ్యలాగా, చదువు విషయంలో కూడా సపోర్ట్ ఇవ్వచ్చు కదా అని ఆశపడుతూ ఉండేది. ఎన్నిసార్లు తల్లి అయిన జానకితో చెప్పి బాధ కూడా పడేది. జానకి గారు సిరికి, అమ్మా, ఆడపిల్ల అంటేనే అనుకుగా ఉండాలి నాన్న, సొంత నిర్ణయం తీసుకునే అవకాశం మనకి లేదు. మన ఇంట్లోనే కాదు, పెళ్ళయ్యి నువ్వు వెళ్ళాక కూడా నీ అత్తారింట్లో కూడా వారు చెప్పిందే నువ్వు చెయ్యాలి. అన్నిటికి నువ్వే సర్దుకుపోవాలి తల్లి, తప్పదు అని బుజ్జగిస్తూ ఉండేది. ప్రతాప్ తండ్రి బలవంతం మీద ఏదో చదువు నెట్టుకొస్తున్నాడు అతి కష్టంగా. ఇక సిరి ఇంటర్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోయింది. ఆ తర్వాత పై చదువులు చదవాలి, ఉద్యోగం చేయాలి అని ఆశపడుతూ ఉంది. సిరి జానకి గారితో, అమ్మా నేను చదువుకుంటాను అని చెప్పింది. నాన్నగారితో చెప్పి మాట్లాడవా అని అడగగానే జానకి ఆ మాటలు విని లోపలే బాధపడుతూ కూతురితో, తల్లి నిన్ను ఇంటర్ వరకు ఏదో నా బలవంతం మీద కొద్దిగా జాగ్రత్తగా నాన్నకి చెప్పుకుంటూ చదివించుకొచ్చాను తల్లి. ఇప్పుడు మనం ఇంకా పై చదువులు ఉద్యోగం అంటే మీ నాన్న అస్సలు ఊరుకోరు. నీకు ఒక మంచి సంబంధం చూస్తాం, పెళ్లి చేసుకో తల్లి అంది. సిరి ఏడుస్తూ కూర్చుంది. కూతురు బాధ చూడలేక ఎలాగోలా భర్తతో నచ్చ చెప్పాలని, సిరి ఇంకా చదువుకుంటానంటుందండి, ఉద్యోగం చేస్తాను అంటోంది అని చిన్నగా తన భర్తతో చెప్పింది జానకి. రామయ్య ఒక్కసారిగా జానకి వైపు కోపంగా చూస్తూ, భార్యని ఇంటర్ వరకు చదివించాను, ఇకపై చదువులు అంటే నా వల్ల కాదమ్మా, అంత పెద్ద సంబంధం చూసి పెళ్లి చేసే స్తోమత నాకైతే లేదు. ఏదో పుట్టిన పిల్లకి ఇంట్లో ఉండి అక్షరాలు నేర్పించడానికి ఇంటర్ చాలే అన్నాడు. జానకి ఆ మాటల్ని ముందుగానే ఊహించింది కాబట్టి ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. అయినా కూడా కూతురి మనసును అర్థం చేసుకుని ఒక మాట అడిగితే మంచిది కదా అని రామయ్యను అడిగింది అంతే. కాని తను ఊహించినట్లుగానే రామయ్య ఒప్పుకోలేదు. నేను దానికి ఒక మంచి పెళ్లి సంబంధం చూశాను. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు, పెద్ద సిటీలో ఉంటాడు, సొంత ఇల్లు కూడా ఉంది, తల్లిదండ్రులు ఊర్లో వ్యవసాయం చేస్తారు, మంచి సంబంధం. ఇక ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఏం కావాలి చెప్పు, అతనితో మన సిరి సుఖపడుతుంది అన్నాడు. అప్పుడే అటు వస్తున్న సిరి తండ్రి మాటలు వినింది. ఇక నేను ఉద్యోగం చేయాలి అన్న ఆశ ఇక ఎటూ నాకు నెరవేరదు అని రాత్రంతా ఎంతో బాధపడుతూ అలాగే కూర్చుండిపోయింది. జానకి గారు ఇక పడుకునే టయానికి లైట్లన్నీ ఆఫ్ చేసి కూతురు దగ్గరికి వెళ్లారు. కూతురు అలా ఏడుస్తూ ఉండటం చూసి తట్టుకోలేక ఓదార్చడానికి చాలా అంటే చాలా ప్రయత్నించింది. సిరి తల్లి ఓదారిస్తున్నా కూడా అలాగే ఏడుస్తూ ఉంది. ఆడపిల్ల ఇలా ఇంట్లో ఎడవకూడదు తల్లి, నాన్న తీసుకొచ్చిన సంబంధం చాలా మంచిది, అబ్బాయి కూడా చాలా మంచివాడట, మంచి సంబంధం, బాధపడకూడదు, కాదనకుండా పెళ్లి చేసుకో తల్లి అని బాధగా అడిగింది. సిరి జానకి గారిని హత్తుకొని వెక్కిళ్ళు పట్టి ఏడుస్తూ, నేను అమ్మాయిగా పుట్టడం తప్ప అమ్మా, అన్నయ్యని నన్ను నానమ్మ నాన్న ఇద్దరు చిన్నప్పటి నుండి వేరుగా చూస్తూ ఉంటారు, ఎందుకు? అన్నయ్య ఏది చేసినా మీరు సమర్థిస్తారు. లాస్ట్ ఇయర్ కూడా అన్నయ్య ఎన్నో అప్పులు చేసేసి మన పొలాలన్నీ అమ్మేశాడు, అప్పుడు కూడా నానమ్మ ఏమీ అనలేదు. కానీ నాన్న మాత్రం అసలు అన్నయ్య ఏం చేసినా కరెక్టే అనుకుంటే ఎట్లా అమ్మా? నేనేమన్నా కరెక్ట్ చేసినా కూడా నన్ను తప్పు అంటారు. నాన్నతో ప్రేమగా ఉండాలి అని కబుర్లు చెప్పాలని నాకు కూడా ఆశ ఉంటుంది కదా. నా చిన్నప్పుడు నాన్నతో కలిసి సరదాగా పొలం దగ్గరికి వెళ్ళాలి అనుకునేదాన్ని. అప్పుడు నాయనమ్మ అడ్డు తగిలి, ఆడపిల్లవి ఇంటి పనులు నేర్చుకో, ఇంటి దగ్గర దించిన తల కాలేజ్ దగ్గర ఎత్తాలి, ఎటూ దిక్కులు చూడకు, స్నేహాలు చెడు తిరుగుళ్ళు చెయ్యకు అని ఆంక్షలు పెడుతూ ఉండేవాళ్ళు. అసలు కన్నతండ్రి మరియు ఇంటివారే నా మీద నమ్మకం లేకపోతే రేపు భర్త మాత్రం నా మాటలకి ఎలా విలువిస్తాడు, గౌరవిస్తాడమ్మా అని అడిగింది. అసలు నన్ను నమ్ముతాడా అతను? నేను ఇక్కడ ఉన్న పరాయిదాన్నే, అత్తారింటికి వెళ్ళినా అక్కడ కూడా పరాయిదాన్నే కదమ్మా అని అడిగింది.
జానకి గారు సిరిని దగ్గరికి తీసుకుని, ఏడవక తల్లి, అమ్మాయిగా పుట్టాక అన్ని పనులు చేసి పెట్టాల్సిందే, చేతికి మనం అందించాల్సిందే, కానీ ఎదురు మాట్లాడకూడదు తల్లి. మనకి ఆశలుంటాయి కానీ ఎవ్వరూ గుర్తించరు. మనసున్న మరబొమ్మలమే మనము. పెళ్ళయ్యాక అలవాటవుతుందిలే నీకు కూడా అని చెప్పి ఓదార్చింది. అప్పుడే రామయ్య అటు వచ్చి అనుకోకుండా సిరి మరియు జానకి మాటలు విన్నారు. వాళ్ళ మాటలు రామయ్య గుండెల్లో సూదులా గుచ్చుకున్నాయి. కానీ తన తల్లి చిన్నప్పటి నుండి కటువుగా పెంచడం వల్ల వారి దగ్గరికి వెళ్ళలేక, ఓదార్చలేక, ఒక మగవాడు అన్న అహంతోటి అక్కడే నిలబడిపోయాడు. ఆడవారు తెచ్చిపెడితే తిని పెట్టాలి, ఏదైనా వస్తువులు ఇస్తే వండి పెట్టాలి, అంతేకాని లోకాన్ని ఉద్ధరిస్తున్నట్టు కష్టపడుతున్నట్లు బాధలు పడతాం ఎందుకు అనుకున్నాడు మనసులో. లోకంలో ఎవ్వరు పడని కష్టం వీళ్ళే చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు అని అతని పురుష అహంకారంతో కప్పిపుచ్చుకున్నాడు. సిరి పెళ్లి బంధువులు ఊర్లో గొప్పతనం కోసం వైభవంగా చేసేశారు. వచ్చిన బంధువులు పెళ్లి గురించి గొప్పగా చెప్పుకుంటూ మంచి విందు ఆరగించి వెళ్ళిపోయారు. ఇక అప్పగింతల సమయం వచ్చింది. జానకి గారు ఒకవైపు ఏ మాట రాకుండా పనులు చేస్తూ ఉంది. ఆమె బాధల్లా ఒకటే, ఇంతవరకు తన ఇంట్లో ఎవ్వరూ తనకి తోడు లేకపోయినా తన కూతురు మంచిగా తన కష్ట సుఖాలు పంచుకుంటూ ఉండేది. ఈరోజు తను కూడా లేకుండా వెళ్ళిపోతుంది అని మోగగా రోధిస్తూ ఉంది. రామయ్య గారు సిరిని ఇన్ని రోజులు ఇంట్లో ఎదురుగా అన్ని పనులు చేస్తూ ఉంటే బాధ తెలియలేదు, కానీ ఇప్పుడు అత్తారింటికి పంపితే ఇక రోజు నాకు కనపడదు అనుకున్నాడు. ఎప్పుడూ ఒకసారి చుట్టంలో వచ్చిపోతుంది అని తెలిసి దుఃఖం ఆగలేదు అతనికి. సిరిని అల్లుడు రవి చేతిలో పెట్టి మౌనంగా ఉండిపోయాడు. సిరి ఏడుస్తూ జానకి గారిని హత్తుకుంది, కానీ రామయ్య దగ్గరికి రాలేదు. సిరిని దగ్గరికి తీసుకోవాలని, ఓదార్చాలని రామయ్య కనిపిస్తోంది, కానీ సిరికి ఏ రోజు అంత చనువు తనివ్వలేదు అని మదనపడిపోయాడు. భర్తగా ఇంటికి కావలసిన పిల్లల బాధ్యతలు చూశాడు, కానీ నా భార్యకి అసలు ఏది ఇష్టము, నా కూతురికి ఏమి కావాలి అని ఎప్పుడూ అడగలేదు. తను కూతుర్ని పెళ్లి చేసి పంపితే బాధ్యత అయిపోతుంది అనుకున్నాడు, కానీ నా దగ్గర ప్రేమగా మాటలు, నేనున్నాను అనే భరోసా ఇవ్వలేకపోయానే అని తన కూతుర్ని చూసి మదనపడుతున్నాడు. అందుకే అత్తగారింటికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా హత్తుకోలేకపోయింది తను అని తన తప్పుకు తనే కుమిలిపోయాడు. రామయ్య ఏదో నిర్ణయం తీసుకున్నవాడిలాగా ఇక అక్కడి నుండి లేచి రవిని పిలిచి, బాబూ, నా కూతుర్ని కంటనీరు పెట్టకుండా కాపాడు, చక్కగా చూసుకో, చదివి ఉద్యోగం చేయాలని తనకు ఆశపడింది, కానీ మేమే అంత పెద్ద సంబంధాలు తీసుకురాలేమనుకొని పెళ్లి చేసేశాం, కొంచెం కుదిరితే ఆమె కోరిక తీర్చు బాబు అని రవి చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. రవి రామయ్యతో, మీరు అత్తగా అడగాల్సిన పని లేదు మామయ్య, సిరి కోరుకున్నట్లే నేను చదివిస్తాను, తర్వాత ఉద్యోగం కూడా చేస్తాను అంటే చేపిస్తాను. సిటీలో ఇద్దరం ఉద్యోగం చేయటం సర్వసాధారణమే మామయ్య, సిరిని నేను బాగా చూసుకుంటాను అని మాటిచ్చాడు. ఇక రామయ్య మనసులో తృప్తిపడ్డాడు. సిరి రవిలు అత్తారింట్లో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇక ఇటు రామయ్యకేమో తను చేసిన పెళ్లికి అప్పులు మరియు తన కొడుకు ఎక్కడ పడితే అక్కడ చదువుకోకుండా చేసిన అప్పులు నెత్తికెక్కాయి. వాళ్ళ ఊర్లో పొలమంతా అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది. ఇక్కడేమో సిరి చక్కగా వాళ్ళ భర్త సహాయంతో ఉద్యోగం సంపాదించి రవి అంగీకారంతో ఇష్టంగా ఉద్యోగం కూడా చేస్తుంది. ఇద్దరు ఉద్యోగం చేసినా సిరి అన్ని పనులు చేసి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాను అన్న టెక్కు చూపించకుండా సాధారణ ఇల్లాల్లాగా నడుచుకుంటుంది రవితోటి. రవి మొదట్లో చదివించి ఉద్యోగం చేయిస్తే సిరి మారిపోయి హక్కులు అది ఇది అంటూ ఎక్కడ తనను తక్కువ చేసి మాట్లాడుతుందో అనుకుని అప్పుడప్పుడు అనుకునేవాడు. కానీ తను భయపడినట్టు ఏమీ కాలేదు. అన్ని విషయాల్లో రవికి సహాయం చేస్తూ రవికి అండగా ఉంటూ సిరి చాలా అంటే చాలా మంచిగా పెరుగుతుంది. వారి కాపురాన్ని చాలా సంతోషంగా ఉంచుతుంది. ఒకరోజు ఇద్దరూ కలిసి ఊరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఆ రోజు ఊరికి వెళ్తుంటే రామయ్య పొలం ఇక అమ్మకానికి వచ్చింది. నలుగురు పంచాయతీలో నిలబడ్డారు. కొడుకుని కూడా నిలబెట్టారు, ఊరంతా అప్పులు చేసినందుకు. అప్పుడే సిరి ఎంతో మంచి ఉద్యోగం సంపాదించి తన భర్త ఆమె కూడబెట్టుకున్న డబ్బుతో ఒక కారు కొని నాన్నకి చూపించాలి అనుకొని చక్కగా కారులో ఇంటికి వచ్చారు. వాళ్ళు అలా రాగానే వాళ్ళు పంచాయతీలో నిలబడి ఉండటం చూసింది సిరి. వెంటనే అక్కడికి వెళ్ళి, నాన్న ఎందుకు ఇలా నిలబడ్డారు అని అడిగింది. ఊరు జనమంతా, మీ నాన్న నీ పెళ్లికి అప్పులు చేశారు, అది చాలదు అన్నట్లు మీ అన్న ఊర్లో ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు అని అన్నారు. ఇక వెంటనే వాళ్ళ భర్తని పక్కకు తీసుకువచ్చి, ఏమండి, నేను నా కంపెనీలో లోన్ పెట్టాలి అనుకుంటున్నాను, మీకు అభ్యంతరం లేదు కదా అని అడిగింది. నాకేం అభ్యంతరం,
నీ జాబు నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు అని తన భర్త చెప్పడంతో ఇక మీకు 1 నెలలో నేను మీకు డబ్బులు తీర్చేస్తాను అని వాళ్ళ ఊరి ద్వారా మాట తీసుకుంది. తన తల్లిదండ్రుల్ని ఇంటికి జాగ్రత్తగా తీసుకువచ్చింది. అప్పుడు రామయ్య మరియు తన అత్త కాంతమ్మ నాయనమ్మ కూడా ఎంతో సిగ్గుపడిపోయింది. కొడుకు కొడుకు అని మనవణ్ణి అంత గారాబంగా చూసినందుకు ఊర్లో పరువు లేకుండా తీశాడు. కూతురు అని ఎంతో అనగదొక్కినా కూడా ఇప్పుడు ఆడపిల్ల అయ్యుండి మాకు పరువుని నిలబెట్టింది అని సిరిని చూసి సంతోషపడిపోయారు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఈ స్టోరీ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నిజంగానే అమ్మాయిలకి సంపాదించిన ధనం ఇవ్వకపోయినా పర్లేదు, కొంత సమయాన్ని ఇచ్చి ప్రేమగా 4 మాటలు మాట్లాడాలి. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు, అలాగే పెళ్ళైనాక భర్త మరియు వారి కొడుకులు. ఒక్క సమయమే కదా వాళ్ళు కోరుకుంటున్నారు. అయినా కూడా వాళ్ళకి ఇవ్వలేని సమయం ఇంకా మీరు ఎంత సంపాదించినా ఏమి లాభం మీరు చెప్పండి. సో ఈ స్టోరీని మనకి సరితా నాగరాజు అందించారు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక కథతో కలుద్దాం. రేపు ఉమెన్స్ డే కోసమని ఈ స్టోరీని కాంపిటీషన్లో పెట్టాం. ఈ స్టోరీ మొదటి ప్రైజ్ వచ్చింది. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ ఏ స్టోరీ చెప్పబోతున్నానో దానికోసం చూస్తూ ఉండండి. మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్.